దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఈ జంట గత కొన్నాళ్ల నుంచి ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. భార్యాభర్తల కలహాల వ్యవహారంతో తెరపైకి వచ్చిన ఈ ప్రేమ జంట తమకు ఇక ప్రపంచంతో పని లేదన్నట్లుగా, ఎవరు ఏమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తుంది. పాత గుర్తులు, పాత గొడవలు ఇవన్నీ ఏవి కూడా డిస్టర్బ్ చేయొద్దని ఏకంగా మకాన్నే మార్చేసి హైదరాబాద్లో ఫ్రెష్గా లివింగ్ టుగెదర్ స్టార్ట్ చేసిన ఈ కపుల్ తమ ప్రొఫెషన్ను సైతం మార్చేశారు. కొన్నాళ్ల పాటు నో పాలిటిక్స్ అని ఫిక్స్ అయ్యారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. దీంతో ప్రస్తుతం పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ని కూడా ఈ కపుల్స్ హ్యాపీగా లీడ్ చేస్తుంది. అయితే ఇద్దరు తమ జీవిత భాగస్వాములను వదిలేసి సహజీవనం మొదలుపెట్టిన తరువాత ప్రేమలోకంలో విహరిస్తున్నారు. తమది జన్మజన్మల బంధమని, తమను ఇక ఎవ్వరు విడదీయలేరని ఈ కపుల్ స్ట్రాంగ్గా చెబుతుంది. ఇక ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసిన దివ్యల మాధురి చివరికి తనకు ఎంతో ఇష్టమైన బిగ్ బాస్ 9కు కూడా దువ్వాడ శ్రీనివాస్ను వదిలేసి వెళ్లేదే లేదని తేల్చి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈసారి బిగ్ బాస్ తెలుగు 9లోకి ఆమె కంటెస్టెంట్గా రాబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందనే విషయాన్ని కూడా దివ్యల మాధురి ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూలో కూడా కన్ఫర్మ్ చేసింది. అయితే షో వెళ్ళాలా వద్దా అని తాను ఇంకా నిర్ణయించుకోలేదని, కాస్త డైలమాలో ఉన్నానని కూడా చెప్పింది. తనకు దువ్వాడ శ్రీనివాస్కు మధ్య విడిపోలేని బంధం ఏర్పడిందని, దీంతో తాను శ్రీనివాస్తో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదని చెప్పింది. తమ మధ్య మంచి బాండ్ ఏర్పడడంతో మేమిద్దరం ఒకరినొకరం లేకుండా ఉండలేకపోతున్నామని కూడా చెప్పింది. అయినా కానీ కలిసి ఉంటున్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తమకు దూరంగా ఉండాల్సి రాలేదని కూడా చెప్పింది దివ్యల మాధురి. ఇక బిగ్ బాస్కి వెళ్ళాలని అడిగితే నీ ఇష్టం, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, కానీ నువ్వు లేకుండా నేను ఉండలేనని శ్రీనివాస్ అన్నారని, దీంతో బిగ్ బాస్కి వెళ్ళాలన్న నిర్ణయాన్ని కూడా మార్చుకున్నానని మాధురి చెప్పింది. ఒకవేళ బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఆఫర్ వస్తే ఇద్దరం కలిసే వెళ్తాం, లేదంటే వెళ్ళమని కూడా దివ్యల మాధురి వెల్లడించింది. సో దీంతో గత కొన్ని రోజులుగా దివ్యల మాధురి ఎక్కడ పెళ్లి కోసమే బిగ్ బాస్ ఎంట్రీ ఆలస్యమా అన్న ప్రశ్నలకు తెరపడింది. ఇక ఇలా ఉంటే దువ్వాడ శ్రీనివాస్తో పరిచయం, ప్రేమ, పెళ్లి, బిగ్ బాస్ ఆఫర్ పై ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటూ వచ్చిన మాధురికి సంచలన కామెంట్స్ ఇక చేసింది. అలాగే తమ బంధానికి పెళ్లి అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. మానసికంగా తాము ఎప్పటికీ ఒకటేనని, తమకు పెళ్లి అవసరం లేదని చెప్పింది. అంతేకాదు, తమ బంధం బలపడినప్పటి నుంచి ఇప్పటి వరకు తామిద్దరం ఎప్పుడు ప్రపోజ్ చేసుకోలేదని, తన టఫ్ టైంలో కూడా తనకు తోడుగా నిలబడ్డాను, అప్పటి నుంచి మా మధ్య బంధం బలపడిందని, అలా తామిద్దరం ఒకటయ్యామన్నది మాధురి. అయితే ఇద్దరికి వేరువేరుగా పెళ్లైన, కుటుంబంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వీరిద్దరూ ఒకటయ్యారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం దివ్యల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట తెగ సందడి చేసింది. స్టెప్పులతో ఈ జంట చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. మిరుమిట్లు గొలిపే లైటింగ్, కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్, భారీ డెకరేషన్స్తో పెద్ద స్టేజ్ని ఏర్పాట్లు చేశారు. అందుకు తగ్గట్లు కాస్ట్లీ కాస్ట్యూమ్స్తో ఓల్డ్ సాంగ్స్కి తగ్గ స్టెప్స్ వేసి స్టేజ్ను షేక్ చేసింది ఈ కపుల్. వీరి డ్యాన్స్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది.